ప్రపంచమంతా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వైపే చూస్తుంది. ఆ మూడు దేశాలు మాత్రమే కాదు, అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు సైతం యుద్ధంతో అట్టుడుగుతున్నాయి. లక్షల కోట్ల డాలర్లు ఆవిరైపోతున్నాయి. వేల కొద్దీ, ప్రతిరోజు వేల కొద్దీ డ్రోన్స్ పేలిపోతున్నాయి. వందల కొద్దీ మిజైల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. ఇంత ఉత్కంఠలోనూ, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనూ ప్రపంచమంతా ఒక్క వ్యక్తి గురించి మాత్రం మాట్లాడుకుంటోంది, మీమ్స్ చేసుకుంటోంది. ఒక వ్యక్తి ఎప్పుడు యుద్ధంలోకి వస్తాడా, అసలు వస్తాడా రారా అని చర్చించుకుంటోంది. అమెరికా లాంటి అగ్రదేశాలు, ఇజ్రాయిల్ లాంటి యుద్ధ దాహార్తి ఉన్నటువంటి దేశాలు కూడా యుద్ధం చేస్తున్న సమయంలో, రిచెస్ట్ కంట్రీస్ గల్ఫ్ దేశాలు సైతం యుద్ధంలో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఒక చిన్న దేశం గురించి మాత్రం మాట్లాడుకుంటున్నాయి. మీకు అందరికీ ఇప్పటికే కనిపిస్తున్నాడు కదా, కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియా స్టాండ్ ఏంటి యుద్ధంలో అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ బాధపడుతున్నట్లుగా, యుద్ధంలోకి పిలవలేదు నన్ను అని చెప్పి బాధపడుతున్నట్లుగా, అందరూ యుద్ధంలో ఉంటే నేను పీస్లో బతకలేను అన్నట్లుగా చాలా రకాల మీమ్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. హయ్యెస్ట్ మీమ్స్ ఇప్పుడు కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ మీమ్స్ వస్తున్నటువంటి వ్యక్తిగా ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ నిలిచారు సోషల్ మీడియాలో. కొత్త రికార్డు ఒక మాటలో చెప్పాలంటే. మరి కిమ్ జోంగ్ ఉన్ వర్షన్ ఏంటి ఈ విషయంలో అంటే, ట్రంప్కి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చాడట. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటున్నాడు. వెనుజులాగా కొరియాను పట్టుకోగలరని అనుకుంటే మీరు నిప్పుతో ఆడుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరించాడట. మేము ఎవరిని సవాల్ చేయం, మా అణు ఆయుధాలు శాంతియుత ప్రయోజనాల కోసమే, కానీ మా జోలికి వస్తే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరిస్తున్నాడు. కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలతో అమెరికా, ఉత్తర కొరియా మధ్య మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. అసలు కిమ్ జోంగ్ ఉన్ స్టాండ్ ఏంటి ఈ విషయంలో అంటే, ఇట్స్ వెరీ క్లియర్. కిమ్ జోంగ్ ఉన్ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి అమెరికా దాడుల్ని కేవలం అహంకారపూరిత దాడులుగా చూస్తున్నాడు. అధికారం ఉంది కదా, పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తోంది అమెరికా. ఇది ఒక అహంకారపూరిత దాడి, నియంతృత్వ ధోరణికి ఒక ప్రతీకారం అంటూ కిమ్ జోంగ్ ఉన్ వర్షన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. కిమ్ జోంగ్ ఉన్ రెస్పాన్స్ ఇది, అఫీషియల్గా రెస్పాన్స్ ఇది. సో కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిస్తున్నాడు, మీరు వెనుజులా లాగానో ఇరాన్ లాగానో మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే నాకు కేవలం ఒక్క బాంబ్ చాలు యుద్ధాన్ని అంతం చేయడానికి, యుద్ధాన్ని ముగించడానికి అంటూ కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడాడట. అలాగే ఇరాన్కి తమ మద్దతుని కూడా తెలియజేస్తోంది ఉత్తర కొరియా. ఇరాన్కి అవసరమైతే ఆయుధాలు కూడా సప్లై చేస్తామంటూ కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడాడట. మేము చేయగలిగిన సాయాన్ని మేము తప్పకుండా చేస్తాం. ఇందులో ఇరాన్ బాధితులుగా చూస్తున్నాం. ఇరాన్ని అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ కాంక్షతో, బలం ఉందన్నటువంటి అహంకారంతో చేస్తున్నటువంటి దాడులుగా వీటిని చూస్తున్నామంటూ కిమ్ జోంగ్ ఉన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకసారి కిమ్ జోంగ్ ఉన్ ఏమన్నారనేది నేను చదివి వినిపిస్తున్నాను మీకు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. అవసరమైతే ఇరాన్కు క్షిపణుల్ని సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన ప్రకటించారట. ఇరాన్ కోరితే చాలు తమ మద్దతు ఉంటుందంటూ కూడా తెలిపారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్లో ఉన్నటువంటి తమ దేశీయులకు, తమ పౌరులకు ఏదైనా నష్టం జరిగినా సరే తాను యుద్ధంలోకి ఎంటర్ అవుతాను అంటూ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్కి సంబంధించి కూడా కిమ్ జోంగ్ ఉన్ చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశాడు. ఇజ్రాయెల్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడానికి తమ దగ్గర ఉన్న ఒక్క క్షిపణి చాలు అంటూ కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంటే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కిమ్ జోంగ్ ఉన్ ఒకవేళ యుద్ధంలోకి ఎంటర్ అయితే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయి అనడానికి ఈ మాటలు ఒక ఎగ్జాంపుల్గా మనకి చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ను అమెరికా యొక్క సామ్రాజ్యవాద తొత్తు అంటూ ఆయన అభివర్ణించారట. సామ్రాజ్యవాద తొత్తు అంటూ అనే ఒక పదాన్ని ఆయన ఉపయోగించారు. ఇక అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇతర దేశాల మీద ఈ సార్వభౌమాధికారాన్ని, అంటే ఇక మొత్తం మాదే,
మమ్మల్ని మించిన బలవంతులు లేరు అన్నటువంటి ఒక అహంకారపూరిత వైఖరికి ఇది ఒక నిదర్శనం అంటూ కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. చట్ట విరుద్ధమైనటువంటి దురాక్రమణ అనే పదాన్ని ఆయన ప్రత్యేకంగా ఉపయోగించారు. సో ఇది ఒక దురాక్రమణగా చూస్తున్నారు. ప్రపంచ శాంతికి విఘాతమని ఉత్తర కొరియా గనక ఇది మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచ శాంతికి విఘాతం అంటూ ఉత్తర కొరియాకు సంబంధించిన విదేశాంగ శాఖ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక మరొక కీలకమైన విషయం, ఉత్తర కొరియా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసే విషయంలో ఎలాగైతే ఇరాన్ విషయంలో అమెరికాకి అభ్యంతరాలు ఉన్నాయో ఉత్తర కొరియా విషయంలో కూడా అభ్యంతరాలు ఉన్నాయి. గతంలో కూడా సై అంటే సై అన్నటువంటి పరిస్థితి చూసాం. అమెరికా అండ్ ఉత్తర కొరియా మేము యుద్ధానికైనా సిద్ధం అంటూ కిమ్ జోంగ్ ఉన్ రెడీ అవ్వడాన్ని మనం చూసాం. అమెరికా కూడా మేము దాడి చేస్తామని చెప్పి చెప్పడం చూసాం. సో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి చూస్తే ఉత్తర కొరియాకి కూడా అణ్వాయుధాల అవసరం ఎంత ఉందో అర్థమవుతోందని, అంటే ఏదో ఇరాన్ లాగానో వెనిజులా లాగానో వచ్చి రేపో మాపో ఉత్తర కొరియా మీద కూడా మేము దాడులు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. దానికోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అహంకార పూరిత దౌర్జన్యాన్ని చూస్తుంటే అణ్వాయుధ శక్తి అవసరం ఎంత ఉందనేది మాకు అర్థమైంది. ఐఎమ్ సారీ. కాబట్టి మేము అణ్వాయుధాలను తయారు చేసుకుంటాం, న్యూక్లియర్ వెపన్స్ని కూడా మేము రెడీ చేసుకుంటాం, వార్ హెడ్స్ని రెడీ చేసుకుంటాం అంటూ కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అండ్ హీఈస్ టేకింగ్ దిస్ సిచ్యువేషన్ టు హిజ్ అడ్వాంటేజ్. ఎందుకంటే అణ్వాయుధాలు తయారు చేసుకోవాలి అంటే ఇప్పుడు కన్విన్స్ చేసుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి, లేదంటే అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడు అమెరికా ఒత్తిడి తెస్తుంది, అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. కాబట్టి ఇదిగో ఇలా అమెరికా దౌర్జన్యం చేస్తుంది కాబట్టి అన్ని దేశాల మీద రేపు మా దేశం మీద కూడా దౌర్జన్యం చేసే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, అవుట్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్. సో ఖచ్చితంగా కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా మీద ఎవరు ఇప్పుడు బాంబులు వేయలేదు, ఉత్తర కొరియా మీద ఎవరు హెచ్చరికలు చేయలేదు, ఉత్తర కొరియాని మేము దాడి చేస్తామని ఎవరు మాట్లాడడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారు. అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ వస్తుంది. మరి సోషల్ మీడియాలో ఎలాగైతే చూపిస్తున్నారో అలాంటి ఒక ఉత్సాహం, యుద్ధకాంక్ష అనాలా, ఉత్సాహం అనాలా, లేకపోతే ఈ వార్ మాంగర్ ఐడియాలజీ అనాలో తెలియదు, కిమ్ జోంగ్ ఉన్ ఆటోమేటిక్ ఈ విషయం గురించి రెస్పాండ్ అవ్వడం, ఇరాన్కి మద్దతు ఇవ్వడం, ఇట్స్ వెరీ క్రూషియల్ థింగ్. ఇరాన్కి మద్దతు ఇవ్వడమే కాదు, ఇరాన్ బాధితునిగా చూడడం మాత్రమే కాదు, ఇరాన్ని అవసరమైతే మేము క్షిపణులు ఇస్తామని చెప్పడం కూడా. అంటే హీ వాంట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ వార్, హీ వాంట్స్ టు ఇంటర్ఫియర్. ఏదైతే సోషల్ మీడియాలో మీమ్స్గా రన్ అవుతుందో ఇప్పుడు అదే నిజమని తేలుతుంది. ఇక్కడ దెర్ ఈజ్ నో పార్ట్ ఆఫ్ ఉత్తర కొరియా ఇక్కడ. కానీ హీస్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్, హీస్ ట్రయింగ్ టు టాక్, హీస్ ట్రయింగ్ టు సపోర్ట్ వన్ సైడ్ ఆఫ్ దిస్ వార్. సో సింపుల్గా తనలో ఉన్నటువంటి ఆ యుద్ధ కాంక్ష మరొకసారి మనకి ఇక్కడ కనపడుతోంది. ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్ నిజంగా యుద్ధంలోకి దిగితే పరిస్థితి ఏంటి? డూ యూ థింక్ ఇజ్రాయెల్ని మట్టు పెట్టడానికి నాకు ఒక్క బాంబ్ చాలు